ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నకార్తిక సమో మాసో నకృతేన సమం యుగం నవేద సదృశం శాస్త్రం నతీర్థం గంగయా సమం. కార్తీక మాసానికి సమానమైనటువంటి మాసమేదీ లేదు. సత్యయుగంతో సమానమైన యుగమేదీ లేదు. వేదములతో సమానమైన శాస్త్రమేదీ లేదు. గంగా నది వంటి ఇతర నది లేదు అని ఈ శ్లోకం యొక్క అర్థం. అదేవిధంగా మనము పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఉన్నాము. ఆ కార్తీక మాసము యొక్క వైశిష్ట్యాన్ని తెలిపే కార్తీక పురాణము తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. కార్తీక పురాణము 17వ అధ్యాయం. ధనలోభునికి జ్ఞానోపదేశం. అప్పుడు ఆంగీరస మహర్షి మునులతో ఇలా అంటున్నారు: ఓ మహామునులారా, ఓ ధనలోభి, మీకు కలిగిన సంశయాలకు సమాధానమిస్తాను, సావధానంగా వినండి అంటూ ఇలా చెప్పసాగారు. కర్మల వల్ల ఆత్మ దేహధారణ సంభవిస్తున్నది. కాబట్టి శరీరోత్పత్తి కర్మ కారణంగా జరుగుతోందనే విషయాన్ని గుర్తించాలి. శరీరధారణ వల్ల ఆత్మ కర్మను చేస్తుంది. కర్మ చేయడానికి శరీరమే కారణమవుతున్నది. స్థూల సూక్ష్మ శరీర సంబంధాల వల్ల ఆత్మకు కర్మ సంబంధాలు కలుగుతాయని తొలుత పరమేశ్వరుడు పార్వతికి వివరించాడు. దాన్ని మీకు చెబుతున్నాను, శ్రద్ధగా ఆలకించండి. ఆత్మ అనగా ఈ శరీరాన్ని అహంకారంగా ఆవహించి వ్యవహరించేది అని అర్థం అని వివరించాడు. దీనికి ధనలోభుడు తిరిగి ఇలా అడుగుతున్నాడు: ఓ మునీంద్ర, మేము ఇప్పటి వరకు ఈ దేహమే ఆత్మ అని భావిస్తున్నాం, ఇంకా వివరంగా చెప్పండి అని ప్రార్థించారు. వ్యక్త్యర్థ జ్ఞానం, పదార్థ జ్ఞానం, అహం బ్రహ్మ అనే వ్యక్త్యర్థ జ్ఞానం గురించి తెలియజేయండి అని కోరారు. అప్పుడు అంగీరసుడు తిరిగి ఇలా చెబుతున్నాడు: ఈ దేహం అంతఃకరణ వృత్తికి సాక్షి. నేను నాది అని చెప్పే జీవాత్మయే అహం అను శబ్దం, సర్వాంతర్యామి అయిన పరమాత్మ అనే శబ్దం, సచ్చిదానంద స్వరూపం, బుద్ధి, సాక్షి, జ్ఞానరూపి శరీరేంద్రియాలను ప్రవర్తింపజేసి వాటికంటే వేరుగా ఉంటూ ఒకే రీతిలో ప్రకాశించేదే ఆత్మ. నేను అనేది శరీరేంద్రియాలకి సంబంధించినది. ఇనుము అయస్కాంతాన్ని అంటిపెట్టుకొని ఎలా ఉంటుందో ఆత్మ కూడా శరీరాన్ని, శరీర ఇంద్రియాలను ఆశ్రయించి అలా తిరుగుతుంది. అవి ఆత్మ వల్ల పనిచేస్తాయి. నిద్రలో శరీరేంద్రియాల సంబంధం ఉండదు. నిద్ర మేల్కొన్న తర్వాత నేను సుఖ నిద్ర పొందాను అని భావిస్తారు. శరీర ఇంద్రియాలతో ప్రమేయం లేకుండా ఏదైతే సుఖాన్నిచ్చిందో అదే ఆత్మదీపాన్ని గాజుబుడ్డి ప్రకాశింపజేస్తుంది. అదేవిధంగా ఆత్మ కూడా దేహ ఇంద్రియాలను ప్రకాశింపజేస్తుంది. ఆత్మ పరమాత్మ స్వరూపం. తత్వమసి మొదలైన వాక్యాల్లో త్వం అనే పదం కించిత్ జ్ఞాత్వాది విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థం. త్వం అంటే నీవు అని అర్థం. తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వాన్ని బోధిస్తుంది. ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మాలను వదిలివేయగా సచ్చిదానంద రూపం ఒక్కటే నిలుస్తుంది. అదే ఆత్మదేహ లక్షణాలు జన్మించుట, పెరుగుట, క్షీణించుట వంటి 6 క్రమాలుంటాయి. అయితే ఆత్మకు అలాంటి లక్షణాలు లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వం ఉన్నది. వేదాల్లో దేనికి సర్వజ్ఞత్వం ఉపదేశించబడి సంపూర్ణత్వం నిర్వహించబడి ఉందో అదే ఆత్మ. ఒక కుండను చూసి అది మట్టితో చేసిందని ఎలా గుర్తిస్తామో అలాగే ఒక దేహాంతర్యామి అయిన జీవాత్మ పరమాత్మ అని తెలుసుకోవాలి. జీవుల కర్మఫలాలను అనుభవించేవాడు పరమేశ్వరుడేనని, జీవులు ఆ కర్మలను ఫలాలని అనుభవిస్తారని తెలుసుకోవాలి. అందువల్ల మానవుడు గుణసంపత్తు కలవాడై
గురు శుశ్రూష వనర్చి సంసార సంబంధమైన ఆశలను విడిచి విముక్తిని పొందాలి. మంచి పనులు చేయాలని ఆలోచన వచ్చిన వెంటనే తలచినంతనే చిత్తశుద్ధి ద్వారా భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలిగి ముక్తిని పొందుతారు. అందువల్ల సత్కర్మానుష్ఠానం చేయాలి. మంచి పనులు చేస్తేనే గాని ముక్తి లభించదు అని ఆంగీరస మహర్షి మునులందరికీ వివరించారు. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మాహత్యం 17వ అధ్యాయం సంపూర్ణం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. అందరము కూడా భక్తిగా కార్తీక పురాణాన్ని విందాం. కార్తీక దామోదరుని అనుగ్రహాన్ని పొందుదాం. శుభం భూయాత్. ఓం నమః శివాయ.